పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాల 5వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 3 నుండి 7 వరకు మరియు 11వ వచనము. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి యేసు ఎదుట నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది, ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించను, నీవు ఏమందువు అనిరి. వారు యేసు మాటలో తప్పుపట్టి ఆయనపై నేరారోపణ చేయుటకై ఇట్లు అడిగిరి. యేసు వంగి వ్రేలితో నేల మీద రాయసాగెను. వారు పదే పదే అడుగుట వలన ఆయన లేచి, మీలో పాపము చేయనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పెను. యేసు ఆమెతో, నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకము అని చెప్పెను. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ పాస్కా యుద్ధ కాలములో, ఈ శ్రమల కాలములో నిదానంగా మనం చివరి దినాలకి వస్తున్నాం. 4 వారాలు గడిచిపోయాయి. నిదానంగా వచ్చే ఆదివారం రోజున మనం ప్రియులారా, ఈ ఆదివారం తర్వాత వచ్చే ఆదివారం రోజున మనం రాణికొమ్ముల ఆదివారముతో పవిత్ర వారములో అడుగుపెట్టబోతున్నాం. ఈ ఆదివారం రోజున దేవుని యొక్క సందేశం మనకిచ్చేటువంటిది ఏమిటి అంటే, దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, కానీ పాపిని ప్రేమిస్తాడు. పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించి ఆ పాపి తన పాపము కొరకై ప్రాయశ్చిత్తపడి పశ్చాత్తాపపడి తిరిగి రావాలి అని కోరుకుంటాడు. అవసరమైతే తన అపారమైన క్షమని మన మీద కుమ్మరిస్తాడు. పిల్లారా, ఒక వ్యక్తి మరణించాడు, చాలా పవిత్రమైన జీవితాన్ని జీవించాడు. ఇదంతా జరుగుతుంది దర్శనములో. పిల్లారా, దర్శనములో తాను మరణించినట్లుగా ఆ యొక్క కలలో అతను చూశాడు. మరణించిన తర్వాత తన పవిత్ర జీవితాన్ని బట్టి పరలోకానికి అతను కొనుపబడ్డాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దూరాన ఒక పెద్ద గ్రంథం కనపడింది అతనికి. ఏంటిది ఈ గ్రంథం అని అక్కడికి వెళ్ళి తెరవగానే అది బైబిల్ గ్రంథం. అతనికి బాగా బైబిల్ చదివే అలవాటు ఉంది కాబట్టి ఆ బైబిల్ త్వరగా చదువుతూ ఉన్నాడు. అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఆ బైబిల్లో కొన్ని పేజీలు మిస్ అయ్యాయి, కొన్ని సంఘటనలు కనబడతల్లా. ఉదాహరణకి అబ్రహాము అబద్ధమాడినటువంటి సంఘటన, దావీదు ఉరయా భార్యతో శారీరకంగా పాపము చేసినటువంటి సంఘటన, పేతురు యేసు ప్రభువు గురించి ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మార్లు బొంకినటువంటి సందర్భము, ఇవి కనబడలేదు. త్వరగా ఆ బైబిల్ మూసేసి ప్రభు దగ్గరికి వెళ్ళాడు పరలోకంలో. ప్రభువా, ఈ బైబిలు మేము భూలోకంలో చదివిన బైబిలేనా అని అడిగాడు. ఏమి నాయనా, అదే బైబిల్ కదా, ఎందుకు అలా అడుగుతున్నావు అన్నాడు ప్రభు. అలా కాదు, కొన్ని సంఘటనలు అందులో లేవేంటి అని అంటే, ఓహో వాటి గురించి నువ్వు అనేది అని ప్రభు చెప్పాడట. ఎవరైతే భూలోకములో ఉండగా పొరపాటున పాపము చేశారో అటువంటి వారు మరలా నా దగ్గరికి వచ్చి నిండు మనసుతో పశ్చాత్తాపడి, దేవా నేను పాపినయ్యా, నన్ను క్షమించు అని హృదయ పరివర్తన చెంది మారు మనసు పొందారో అటువంటి వారి పాపాన్ని నేను జ్ఞాపకం ఉంచుకోను, నా మెమరీ నుంచి నేను తీసివేస్తా, నేను వాటిని ఆ యొక్క గ్రంథములో కూడా రాసి ఉంచను, వాటిని తీసేస్తా పూర్తిగా, ఎందుకంటే క్షమించిన దాన్ని నేను జ్ఞాపకం కూడా ఉంచుకోనయ్యా అని చెప్పాడట. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క క్షమ ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఈ చిన్న ఉపమానం ఒక మచ్చు తునక అని చెప్పుకోవచ్చండి. ఇదిగో యెషయా గ్రంథములో 43వ అధ్యాయం 25వ వచనములో
దేవుడు ప్రియులారా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమంటారంటే మన పాపాలను గురించి ప్రియులారా, అయినను నేను నీ కొరకే నా పాపములను అయినను నేను నీ కొరకే నీ పాపములను మన్నించువాడను. తరువాత మాట జాగ్రత్తగా ఆలకించండి. నేను నీ తప్పిదములను జ్ఞాపకముంచుకొనను. దేవుని యొక్క కృప ఇటువంటిది ప్రియులారా, దేవుని యొక్క కారుణ్యం ఇటువంటిది ప్రియులారా. ఇదిగో యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. నేను ఇప్పుడు ఒక నూతన కార్యమును చేసేదను. ఏమిటి ఆ నూతన కార్యం? 18వ వచనములో, మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తి యందుంచుకొనక్కరలేదు. ఇశ్రాయేలు ప్రజలు పూర్వము దేవునికి ఎదురు తిరిగారు, పాపములో పడిపోయారు, దేవుని ధిక్కరించారు, భయంకరమైన పాపాలు చేశారు, దబ్బర దేవతలు ఇతర దేవతలను ఆరాధించారు. ఇప్పుడు అంటున్నాడు, మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తి యందుంచుకొనక్కరలేదు, పాత సంఘటనలను తలచుకోనక్కరలేదు మీరు అని సెలవిస్తున్నాడు. ఇది దేవుని యొక్క కృప, దేవుని యొక్క కారుణ్యానికి నిదర్శనం ప్రియులారా. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వచనములో, దేవా నీవు నా పాపములనెల్లా ఎత్తి నీ వెనక తట్టున విసిరివేసితివి. దేవుడట మన పాపాలనిగా చూడటానికి ఇష్టపడాడంట. ఏం చేస్తాడంట? మన పాపాలని తీసి వెనక్కి విసిరేశాడంట. ఇంకా దేవుడు చూడటానికి ఇష్టపడ్డంట. ఎందుకంటే మనలో పశ్చాత్తాపం, హృదయ పరివర్తనం, మారు మనసు కలిగింది కాబట్టి, దేవుని వద్దకు తిరిగి వస్తున్నాము కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనములో, సజీవుడును యాకోబు దేవుడనని నా మాటను మీరు ఆలకించుడు, నా మాటలుగా నీ వారితో ఇట్లు చెప్పుము, దుష్టుడు చనిపోవుట వలన నాకు సంతోషము కలగదో. చాలా ముఖ్యమైన మాట. మనం పాపము చేసినప్పుడు ఆ పాపములో చనిపోవాలని దేవుడు సంతోషించడు, దేవుడు కోరుకోడు. కానీ దేవుడు ఏం కోరుకుంటాడట? దుష్టుడు తన మార్గము నుండి వెనుకకు మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగుతుంది. దేవుడు మన నుండి ఈ శ్రమల కాలములో, అదేవిధంగా జీవితాంతం కూడా కోరుకునేది, పొరపాటున మనం తెలియక ఒక పాపాన్ని చేస్తే ఆ పాపాన్ని తెలుసుకొని వెనకకు తిరిగి పశ్చాత్తాపడి ఆయన వద్దకు తిరిగి రావటం. గడిచినటువంటి ఆదివారం ప్రియులారా, లూకాసు సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానాన్ని మనం చదువుకున్నాం. ఏం జరుగుతుంది అక్కడ? ఆ తప్పిపోయిన కుమారుడు దేవుని వద్ద నుండి, తండ్రి వద్ద నుండి దూరముగా వెళ్ళిపోయాడు. కానీ దేవుడు మాత్రం 1000 కళ్ళతో వెళ్ళిపోయినటువంటి, తప్పిపోయినటువంటి, పాపములో కూరుకుపోయినటువంటి తన కుమారుడు తిరిగి రావాలని కోరుకున్నాడు. కానీ వాడు పోవాలి, నాశనము కావాలని కోరుకోలే. కాబట్టి లూకాసు వార్త 15వ అధ్యాయంలో 11వ వచనం నుంచి మనం చదువుకుంటే 2 ముఖ్యమైన మాటలు మనకు కనబడతాయి. మొదటిగా 17వ వచనంలో లూకాసు వార్త 15వ అధ్యాయంలో, అప్పుడు అతనికి కనువిప్పు కలిగెను. మనందరిలో కూడా ఈ కనువిప్పు కలగాలి. ఆ తరువాత 20వ వచనంలో, వాడు లేచి తండ్రి వద్దకు బయలుదేరెను. ఇది రెండవది, అతి ముఖ్యమైనటువంటిది. కనువిప్పు కలిగినంత మాత్రాన పాపక్షమాపణ కలగదు. మనం లేవాలి, మన పాపపు బురద నుండి, బురద గుంట నుండి లేచి తండ్రి వద్దకు బయలుదేరాలి. తండ్రి వద్దకు వెళ్ళి పశ్చాత్తాప సూచకంగా, హృదయ పరివర్తన సూచకంగా మనం చెప్పాలి బహిరంగంగా, ఒక పాప సంకీర్తనము ద్వారా, దేవా నేను పాపినయ్యా అని. ఇది దేవుడు మనందరి నుండి కూడా కోరుకునేది. పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించే దేవుడు మన దేవుడు. పాపి తిరిగి రావాలని, ఆ చెడుని, ఆ శాతాను సంబంధించిన అన్నిటిని విడిచిపెట్టాలని, సంతోషంగా ఆనందంగా బ్రతకాలని, దేవుని యొక్క స్వేచ్ఛలో ఉండాలని దేవుడు కోరుకుంటాడు ప్రియులారా. ఈనాడు మనం ప్రియులారా, వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ యొక్క సంఘటన ఇది ఉపమానం కాదండి. జరిగినటువంటి సంఘటన యేసుప్రభు యొక్క జీవితంలో. వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనములో, యేసు ఒలీవల పర్వతమునకు వెళ్ళి, ఎప్పుడు వెళ్ళాలో తెలియదు కానీ వెళ్ళాడని మాత్రం రాయబడి ఉంది. 2వ వచనములో, తెల్లవారగానే ఆయన దేవాలయమునకు రాగా, అంటే రాత్రంతా కూడా ఒలీవల కొండ మీద ఆయన ప్రార్థనలో గడిపాడు, దేవుని యొక్క శక్తితో నింపబడ్డాడు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు?
ప్రజలు ఆయన దేవాలయమునకు రాగా ప్రజలు ఆయన వద్దకు వచ్చరి. ఆయన కూర్చుండి వారికి బోధింపసాగి. ఇది ఎక్కడ జరిగింది? దేవాలయం అని ఉందండి, సెనగోగు అని లేదండి. యెరూషలేము దేవాలయం. దేవాలయం ఒకటేమంటది ఇశ్రాయేలు ప్రజలకి, అది యెరూషలేములోనే ఉంటుంది. ఆ విషయానికి వస్తే గెత్సెమన తోట కూడా దూరం కాదు, ఒలీవల పర్వతం కూడా దూరం కాదు. మేము చూసాం, ఆ యొక్క యెరూషలేములోనే ఉంటుంది ఇది. వాళ్ళు నడిచి వెళ్ళవచ్చండి అక్కడికి. రాత్రంతా దైవ ప్రార్థనలు గడిపినటువంటి యేసయ్య ఉదయాన్నే వచ్చి ఆ దేవుని యొక్క ఆత్మశక్తితో, ప్రార్థనా శక్తితో ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. చాలామంది ప్రజలు ఉన్నారు ఆయన ఎదురుగా. ఉన్నప్పుడు ఒక భయంకరమైన సంఘటన జరుగుతుంది. ఏమిటండి? అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి అందరి ఎదుట నిలువబెట్టాను. ఈ మాటలో చాలా అర్థాలు ఉన్నాయి, ధ్యానం చేయాలి ప్రియకు దేవుని బిడ్డలారా. ఎవరు తెచ్చింది? ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు. ఏం చేశారు? వ్యభిచారణ పట్టుబడిన స్త్రీని మాత్రమే తీసుకుని వచ్చారు. మరి పురుషుడేమయ్యాడండి? ఇక్కడే ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకుల ద్వంద్వనీతి కనబడుతుంది. ద్వంద్వనీతి. పురుషుడిని వదిలిపెట్టారు. పాపము చేస్తున్నప్పుడు పట్టుకుంటే పురుషుడు కూడా దొరకాలి కదా, పురుషుడిని ఎందుకు తీసుకురాలా? మరి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు దేవుని ధర్మశాస్త్రాన్ని వీళ్ళు తారుమారు చేశారు అనే దానికి ఇది నిదర్శనం ప్రియులారా. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మార్చుకున్నారు అనే దానికి ఇది నిదర్శనం. స్త్రీని మాత్రమే పట్టుకొని వచ్చారు, పురుషుడేమయ్యాడు? రెండవది ఏం చేస్తున్నారండి వాళ్ళు? ఆ స్త్రీని తీసుకుని వచ్చి అందరి ఎదుట నిలువబెట్టిరి. అర్థమవుతుందా మాట? అందరి ఎదుట నిలువబెట్టిరి. వాళ్ళ ఉద్దేశం ఆ స్త్రీని సరిచేద్దామని కాదు, ఆ స్త్రీని బాగు చేద్దామని కాదు. ఇట్ ఈస్ అ నెగిటివ్ యాటిట్యూడ్. అందరి ఎదుట పరువు తీయాలి. ఈ స్త్రీ యొక్క మనం రాళ్లతోటి కొట్టేదానికి బదులుగా మాటలతోటి, అవమానంతోటి చంపేయాలి. వాళ్ళ బుద్ధి ఎటువంటి బుద్ధో అర్థమవుతుంది ఈ మాటలలో. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా చాలా ముఖ్యమైనటువంటి పిల్లారా. బోధ కూడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది, ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించుచున్నది, నీవు ఏమందువు అని అనరి. నిజమే, వీళ్ళు చెప్పినటువంటిది నిజమే. ఏమని చెప్తున్నారు? ఇటువంటి వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టమని మోషే ధర్మశాస్త్రం పలికింది. కానీ వీళ్ళు సగం నిజాన్ని చెప్తున్నారండి. దే ఆర్ టెల్లింగ్ ఓన్లీ హాఫ్ ట్రూత్. మిగిలినటువంటి సగం నిజాన్ని వాళ్ళు సమాధి చేసేసారు. అసలు ధర్మశాస్త్రం ఏమని చెప్తుందండి? వాక్యాన్ని మనం చదువుకుంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, లేవియకాండం 20వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుంటే ఈ విధంగా ఉంటుందండి. స్త్రీని మాత్రమే చంపమని ఉండదు ధర్మశాస్త్రములో. జాగ్రత్తగా ఆలకించండి. లేవియకాండం 20వ అధ్యాయం 10వ వచనంలో, ఎవడైనా ఇతరుని భార్యతో వ్యభిచరించరేని ఆ ఇరువురిని చంపవలసినదే. జాగ్రత్తగా ఆలకించండి. ఇద్దరిని చంపాలి, రాళ్లతోటి కొట్టి చంపాలి, తర్వాత ఉంటుందండి. కానీ వీళ్ళు ద్వంద్వనీతిని అనుసరిస్తున్నారు. ద్వంద్వనీతిని అనుసరిస్తూ ప్రభువు దగ్గరకు వచ్చి నీతులు చెప్తున్నారు. ధర్మశాస్త్రంలో ఎలాగా ఉంది కదా, నువ్వేమంటావు? అలా ఉందా? వాళ్ళు చెప్పింది తప్పు కదా. ఆ పురుషుని, స్త్రీని ఇద్దరిని కూడా తీసుకొని రావాలి కదా. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటండి? కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించిన నువ్వేమందువు అనిరి. వారు యేసు మాటలో తప్పుపట్టి ఆయనపై నేరారోపణ చేయుటకే అట్లా అడిగిరి. వారు సహృదయంతో అడగల. ఆ స్త్రీని బాగు చేద్దామనో, ఆ స్త్రీని తప్పులో సరిచేద్దామనో, పాపాన్ని రూపుమాపుదామనే ఉద్దేశంతో కాదు వాళ్ళు వచ్చింది. వాళ్ళ యొక్క టార్గెట్ యేసు ప్రభు. యేసు ప్రభువుని మాటల్లో తప్పు పట్టుకోవాలి. తప్పు పట్టుకొని నువ్వు తప్పు చేశావని నిరూపించాలి. ఇది వాళ్ళ ఉద్దేశం. ఎలా ఇది? ఆ స్త్రీ వ్యభిచారమున పట్టుబడింది తీసుకొని వచ్చారు. ఏమైనా చంపమంటావా వద్దంటావా? ఎలా పట్టుకుంటారు వాళ్ళు తప్పు యేసు మాటల్లో అంటే, యేసు ప్రభు చంపండి అన్నాడు అనుకో, ఇతనిలో కనికరం లేదంటారు.
జాగ్రత్తగా వినండి. ఇతనిలో ప్రేమ లేదంటారు. లేదు చంపొద్దు అన్నాడు అనుకో, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంటారు. ఎవరి దగ్గరికి వచ్చండి కుప్పిగంతులేస్తున్నారు వీళ్ళు? జ్ఞానానికి ఆధారమైనటువంటి దేవుని దగ్గరికి వచ్చి జ్ఞాన సముద్రం అంటే యేసయ్యను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు జ్ఞానముతోటి. ప్రభువు వాళ్ళ మాట వినలా, నేల మీద రాయటం మొదలుపెట్టాడు. కొంతమంది ఏమంటారంటే ఆయన వాళ్ళ పాపాలు రాయటం మొదలుపెట్టారంటారు. వాళ్ళ పాపాలు రాయటం మొదలుపెట్టాడంటారు. మళ్ళీ అడుగుతున్నారు, వచ్చి గుచ్చి అడుగుతున్నారు. వాక్యం ఏమని చెప్తుందండి? 7వ వచనంలో, వారు పదే పదే అడుగగా ఆయన లేచి ఏమన్నాడంటే, మీలో పాపము చేయనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును. మీలో పాపము చేయనటువంటి వాడు. రోమపత్రిక ఏమని చెప్తుంది పిల్లల? 3వ అధ్యాయంలో 10వ వచనంలో, అందరూ పాపము చేసినటువంటి వారే, అందరూ పాపము చేసినటువంటి వారే, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. దొరికితే దొంగ, దొరకకపోతే దొర. ఇదండి మన నైజం. దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. ఏం చేశాడంటే ఇక్కడ, మీలో పాపము చేయనటువంటి వాడు మొదటి రాయి వెయ్యండి అని పలికి ఆయన ఇంకా వాళ్ళకలి చూస్తున్నాడు అనుకో, మొదటోడు వెళ్ళిపోడు, ఆ ప్రమాదం ఉంది. కాబట్టి మరలా వంగి రాయటం మొదలుపెట్టాడు. అరే అబ్బాయిలు, నేను మిమ్మల్ని చూడతలేదు అంటే ప్రియులారా, మీ పాపాలు కూడా నేను క్షమిస్తున్నాను, వెళ్ళిపోండి. వాళ్ళకు కూడా ఒక అవకాశమే. వాళ్ళ గురించి తెలీదా యేసు ప్రభువుకి? అరే నువ్వు ఈరోజు నీ పాపం చేయలేదురా అన్నాడు అనుకో, యేసు ప్రభు పట్టుకొని ఏం చేస్తాడు వాడు? అంటే ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభువు ఆ యొక్క వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని మాత్రమే క్షమించటల్లా, మీలో అందరూ పాపము చేసినటువంటి వారే, మిమ్మల్ని కూడా క్షమిస్తున్నాను. వాక్యం ఏమని చెప్తుందంటే పిల్లరా, ఇదిగో వాళ్ళు ఎలా వెళ్ళిపోయారట? ఆ మాటలు విని అచ్చట ఉన్నటువంటి వారు పెద్దలు మొదలుకొని ఒకరి వంట ఒకరు వెళ్ళిపోయారు. అంటే పెద్దల్లోనే ఎక్కువ పాపం ఉంది. ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళలోనే ఎక్కువ పాపం ఉంది. పెద్దలు మొదలుపెట్టి వెళ్ళిపోయారు మొదటగా వాళ్ళే, వాళ్ళ తర్వాత మిగిలిన అందరూ వెళ్ళిపోయారు. స్త్రీ ప్రభు ఇద్దరున్నారు. ప్రభు పలికిన మాట ఎక్కడ గుండెలను పిండేస్తుందండి. ఏమంటాడు ప్రియులారా? ఆయన తల ఎత్తి, అమ్మా, ఆయన ఒక పాపికి ఇచ్చినటువంటి స్థాయి ప్రియులారా, ఒక పాపికి ఇచ్చినట్టు పిలుపు ప్రియులారా. పాపిని నీచంగా చూడలా ప్రభువు, ఆమెను అమ్మా అని పిలిచాడు. చూడండి, ఆ తల్లికి ఇచ్చినటువంటి ఆ స్థానం, యేసయ్య ఇచ్చిన స్థానం. అమ్మా, వారందరూ ఎక్కడా? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించిన ఆమె తెలియదా? లేదు ప్రభువా అని ఆమె సమాధానం ఇచ్చాను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నేను కూడా నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చెయ్యకము. ప్రియులారా, ఇది ముగింపు. దేవుడు కోరుకునేది ఏమిటి అంటే, పశ్చాత్తాపం పొందిన తర్వాత మరలా ఆ పాపం అనేటు యూబిలో, పాపం అనే బురదలో పడిపోమని కాదు, ఆ పాపాన్ని విడిచిపెట్టో. ఇది దేవుడు కోరుకునేటువంటిదే. నేను పాప సంకీర్తనానికి వెళ్ళా కదా, మళ్ళీ పాపం చేస్తానంటే కుదరదు. అక్కడ పాపాన్ని విడిచిపెట్టాలి. 4 ముఖ్యమైన సందేశాలు ప్రియులారా ఈ రోజున. మొదటిగా, దేవుని కృప పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషిస్తుంది. ఆయన తెలుసు, పాపాన్ని అసహించుకుంటాడు, పాపిని ప్రేమిస్తాడు. రెండవది, పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల వలె ఇతరులలో తప్పు పట్టడానికి చూడమాకు. నీవు యేసయ్యలో తప్పులు పట్టుకోవటానికి చూడమాకు. నువ్వు దేవుళ్ళో నాకు ఇది తప్పు చేశాడు అన్నమాకు. మూడవది, నేను నీతిమంతుని, ఇతరులందరూ కూడా తప్పుటు వాళ్ళు అననే ఆత్మ గర్వముతో, ఆత్మీయ గర్వంతో బ్రతకమాకు. దేవుడు అంతా చూస్తాడు, అందరం పాపులమే. 4వది, అతి ముఖ్యమైన సందేశం పిల్లారా, దేవుడు క్షమిస్తాడు, కానీ మళ్ళీ చెయ్యొద్దు. మళ్ళీ పాపం జోలికి వెళ్ళామాకు. ఇది కండిషన్. దేవుని వేడుకున్న పిల్లారా, మనందరిలో కూడా బలహీనతలు ఉన్నాయి. దేవా,
నన్ను క్షమించయ్యా. మరలా ఆ పాపపు ఊబిలో పడకుండా నాకు శక్తినివ్వయ్యా. నీ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు దయచేయి తండ్రి. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మీకు స్తోత్రాలు, వందనాలు. నా ప్రేమగల తండ్రి, పాపినైన నన్ను కడగండి ప్రభువా. పాపినైన నన్ను పరిశుద్ధ రక్తంతో శుద్ధి చేయండి ప్రభువా. ఆ వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని ఏ విధముగా క్షమించావో అదేవిధంగా నీ అపారమైనటువంటి కరుణతో కటాక్షముతో నన్ను కడగండి. నా పాపాలు మన్నించండి తండ్రి. నా తండ్రి, నీవు ప్రేమామయుడవు, కనికర సంపన్నుడు, క్షమించేటువంటి వాడు. నిన్ను సిలువ వేస్తున్నటువంటి మమ్మలను ప్రభువా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు నాయన అని పలికిన గొప్ప దేవుడవు నాయన. మా పాపాలను అంగీకరించి నీ సన్నిధిలో ప్రభువా, కన్నీటితో ప్రభువా, మారు మనసు పొందే కృపను మాకు దయచేయండి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరిని దీవించండి. మేము ఎప్పటికీ కూడా ఇతరుల తప్పు ఎత్తు చూపేటువంటి వారముగా ఉండకుండా మమ్మల్ని కాపాడండి నాయన. ఇతరుల తప్పులు ఎత్తు చూపించేటువంటి వారం కాకుండా ప్రేమతో అవసరమైతే సరిదిద్దాలే కానీ వారిని బజారును పడవేయాలని, వారి యొక్క జీవితాన్ని పాడు చేయాలనే ఉద్దేశం మాలో లేకుండా మమ్మల్ని కాపాడండి నాయన. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను నీ కరుణతో దీవించండి. ముఖ్యంగా ప్రభువా, పాపములో బ్రతుకుతున్నటువంటి వారికి శక్తినివ్వండి నాయన. పాపముతో పోరాడటానికి మాకు ఆత్మీయ బలాన్ని ఇవ్వండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డలని గాయపడిన హస్తాలతో తాకండి, శుద్ధి చేయండి, స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతి సంబంధమైనటువంటి వారికి, ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి ప్రభువా. సాతానును పెట్టే గలిబిలులకు వాళ్ళు లొంగకుండా నాయన ఐక్యత కలిగి ఉండటానికి వారిని దీవించండి ప్రభు. పరీక్షల కాలం ప్రభువా, పరీక్షలు రాసిన బిడ్డలను దీవించండి నాయన. ఉద్యోగాల కొరకై వివిధ పోటీ పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తిని మా అందరి మీద కుమ్మరింపచేయమని, వివిధ ఉద్దేశాలను, తలంపులను ప్రభు, కోరికలను ఇదిగో ఈ వీడియో కింద ఎవరైతే ఉంచుతున్నారో, ఈ ప్రార్థన చేస్తుండే ఎవరైతే మనసులో వేడుకుంటున్నారో వారందరిని దీవించి యేసయ్యా. ఈ శ్రమల కాలంలో, ఈ పాస్కాయిత కాలంలో నీ పాస్కా పండుగ కొరకు మేము సిద్ధపడుతుండగా మా పాపాలను కడిగి వేసుకొని, మా పాపాలను శుద్ధి చేసుకొని నీ ఆత్మవర్షముతో నింపబడేలాగా మమ్మల్ని దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక. ఆమెన్.